హనీమూన్కి ఇలాంటి బ్యూటీతో వస్తే అందం ఆనందం. ఆ బండదంతో వస్తే ఏముంటుంది నా తుండు. ఉసాయ్ నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాలి కదండి. నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? పైగా స్విమ్ చేస్తావా? ఒళ్ళు తగ్గాలంటే స్విమ్ జిమ్ చేయాలి కదండి. నువ్వు పూల్లో దూకితే ఒళ్ళు కాదు స్విమ్మింగ్ పూల్లో నీళ్లు తగ్గుతాయి. బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాని కూడా దెబ్బతీకు. ఏం కాదు, ఫారినర్స్ నాకంటే లాగుంటారు. కాదనకండి, నేను కూడా మీతో పాటు స్విమ్ చేస్తాను. నాతోనా? హోటల్ వాళ్ళు ఎవరిని చూస్తే మావటి వాడు ఏనుగును అడుగుతున్నాడు అనుకుంటారు. ప్లీజ్ అండి. సరే, నాతో మాట్లాడకుండా నీ మానని నువ్వు ఈదుకో. థ్యాంక్స్. ఇక్కడ ఉన్నానే. అయ్యో, కరెంట్ షాక్ కింద కాకిలు అక్కడ వేలాడుతున్నారేంటండి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా. ఇంతలో చెట్టు ఎప్పుడు ఎక్కారు? నేను ఎక్కలేదే. నువ్వు దూకిన దూకుడికి శవా కొట్టిన బంతిలో ఎగిరొచ్చి ఇక్కడ పడ్డాను. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నామే వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఇంకా నయ్యు, నీ కింద నేను పడలేదు. పడుంటే పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోయేవాడిని. చూడు, నువ్వైతే కొట్టాలంటే ఏ హిందూ మహాసముద్రమో అరేబియన్ మహాసముద్రం బెటరు. ఇలాంటి పూల్స్ పనికిరావు. ఇప్పుడు కిందకెలా దిగాలి? చెట్టు మొదలు పట్టుకుని ఊపమంటారా? వద్దు, పండులా రాలి పచ్చడైపోతాను. నేను పట్టుకుంటాను. ఇక్కడ నుంచి పడితే పట్టుకోటాలు ఉండవు, గోడకు ఫోటోలు పెట్టుకుంటాలే ఉంటాయి. ఇప్పుడు ఎలా? ఎలాగోలా నేనే తీసేస్తాను. వీళ్ళని ముఖేష్ ఋషికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. సార్, నైట్ డిన్నర్ ఆర్డర్ ఇస్తారా? నోట్ చూసుకో. చెప్పండి. ఓ చికెన్ బిర్యానీ, రైట్, మటన్ రోస్ట్, ప్రాన్స్ పెప్పర్ సాల్ట్, ఓకే, అపోలో ఫిష్, లాబ్స్టర్, మటన్ చాప్, కర్డ్ రైస్, ఫ్రూట్ సలాడ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. సార్, గెస్ట్ ఎవరైనా వస్తున్నారండి? లేదే. ఓహో, ఈ ఆర్డర్ మీ ఇద్దరికేనా? ఇవన్నీ ఆవిడకేం సరిపోతే దానికి మీ కిచెన్ లో సగం కావాలి. ఇవన్నీ నాకు. ఆవిడకి ఏం కావాలో వెళ్ళి ఆర్డర్ తీసుకో. అలాగే, ఉంటాను. మేడం, మీరేమైనా ఆర్డర్ ఇస్తారా? 2 పుల్కా 1 సాల్ట్ బటర్ మిల్క్. హలో, నువ్వేం మొహమాట పడక్కర్లేదు. ఏం కావాల్సిందో ఆర్డర్ ఇచ్చుకో. బిల్లు కట్టేది మీ బాబేగా. నేను ఇంతే తింటానండి. ఇంతే తింటే ఇంత ఎలా పెరిగావు? ఈ ఒళ్ళు తినడం వల్ల వచ్చింది కాదండి, హెరిడిటీ. కొంతమందికి అంతే మేడం, ఇంత తిన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. కొందరున్నారు నీటేనుగులా మేస్తనే ఉంటారు, అయినా కూడా ఎరువైన ఎదురు బొంగులాగా బక్కగా ఉంటారు. రే పిచ్చికలంక, నువ్వెవరిని దృష్టిలో పెట్టుకుని అంటున్నావు నాకు తెలుసు. నువ్వు మూసుకుని పద. ఆహా, నా డ్రీమ్ గర్ల్. ఇదిగో, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను.